ఫ్రెండ్స్ నమస్తే. రోడ్డు విస్తరణలో మీ ఇల్లు కానీ ఆస్తి కానీ పోతే ఏం చేయాలి అనే విషయం మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రోడ్డు విస్తరణలో మీ ఇల్లు కానీ ఆస్తి కానీ పోతే మీకు సంబంధించిన ఆర్డీఓకి, కలెక్టర్కి మీరు అర్జీ రూపంలో ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే వెంటనే మీకు తగిన కంపన్సేషన్ అనేది అందుతుంది, అంటే తగిన నష్టపరిహారం అనేది అందుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు రోడ్డు విస్తరణలో మీ యొక్క ఆస్తి కోల్పోయినట్లయితే సంబంధిత పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు నష్టపరిహారం అనేది అందుతుంది. ఒకవేళ వారిచ్చే కంపన్సేషన్ మీకు మీ ఆస్తికి సంబంధించిన కంపన్సేషను చాలకపోతే, అంటే నష్టపరిహారం చాలకపోతే నష్టపరిహారాన్ని పెంచమని చెప్పి పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందన్నమాట. ఆ ఆస్తికి బదులుగా, అంటే మీ ఆస్తికి బదులుగా ఆల్టర్నేట్ ఆస్తి కావాలని పై అధికారులను అడిగే హక్కు తప్పనిసరిగా మీకు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీకు కంపన్సేషన్ కావాలంటే అలా అడగవచ్చు, లేదంటే ఆస్తి రూపంలో కావాలంటే ఆల్టర్నేట్ ఆస్తి రూపంలో కూడా అడగవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే పర్వాలేదు, కానీ తెలియకపోతే ఒక అడ్వకేట్ని సంప్రదించినట్లయితే తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.